అందరికీ హలో, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఎంతో రుచికరమైన కడాయి చికెన్ ఎలా చేయాలో చూసే ముందల మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎంతో రుచికరమైన కడాయి చికెన్ రైస్లోనే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. దోశ, పూరి, వడ వంటి వాటిల్లో చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి కావాల్సినవి 1/2 kg చికెన్, టమాటో, ఆనియన్స్ అండ్ 2 మిర్చీస్. ముందుగా కడాయి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండ్ మిర్చిని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వాలి. 2 minutes బాగా ఫ్రై చేయాలి. అవి కూడా ఫ్రై అయ్యాక చికెన్ని యాడ్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కడాయిలో వేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. చికెన్ నుంచి వాటర్ వస్తుంది, దాంతోనే బాగా ఉడకాలి. ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు చికెన్ని కుక్ చేయాలి బాగా. అప్పుడే వాటర్ పోయకూడదు. చికెన్ నుంచే వాటర్ వస్తుంది, దాంతోనే బాగా కుక్ అవ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చేసినట్టు చేశారంటే చికెన్ ఒక్క ముక్క కూడా వదల్చకుండా అందరు తినేస్తారు మీ ఇంట్లో. మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. చూసారా, వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మీకు గ్రేవీగా కావాలంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. లేకపోతే మీకు కొంచెం పులుసుగా నీళ్ళు కావాలంటే కలుపుకోవడానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. నేను ఆ గ్లాస్తో పోసాను. వాటర్ పోసి హై ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా కుక్ అవ్వాలి. ఇంతలో మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలాకు రెడీ చేసుకోవాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, చెక్క మొగ్గ అండ్ 2 మిరియాలు, ఇంకా అల్లం, వెల్లుల్లి. మసాలా మనం ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. నిల్వ పెట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ రాదండి. మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ధనియాలు ఇవి తీసుకున్నాం కదా మసాలాలు, అవి కొంచెం లైట్గా హీట్ చేయాలి. హీట్ చేసుకుంటేనే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అది లైట్గా హీట్ అవ్వగానే స్లిమ్లో పెట్టుకొని హీట్ చేయాలి, లేకపోతే మాడిపోతాయి. లైట్గా హీట్ అవ్వగానే పౌడర్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ధనియాలు పౌడర్ అవ్వగానే అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసుకొని పౌడర్ చేసుకోవాలి, మసాలా పౌడర్. అప్పుడే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అంతా కుక్ అయ్యాక మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని 5 minutes మూత పెట్టేసి సిమ్లో ఉంచేస్తే అంతే, రుచికరమైన కడాయి చికెన్ రెడీ. 5 minutes తీసాక చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది. మీరు 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలా గ్రేవీగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.